మీరు మహిమ తెచ్చుకున్నామని జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటి మీ హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా తల్లిదండ్రులకి సెలవేనా అత్తమామలకు బాబాయ్ పిన్నిలు అందరికీ సభవారందరికీ ధరింపచేయడం ద్వారా నిన్ను నా భార్యగా పైకి మంగళమే మంగళమే యేసునకు మనుజానునకు మనుజానుకు స్వరదివ్యాతేజునకు నీరుకు నిరుపమా నందునకు ఈ యొక్క వివాహ కార్యక్రమంలో ప్రభువా ఇంతవరకు జరిగించిన కార్యాన్ని బట్టి వందనాలు. మంగళసూత్రం ధరించడం ద్వారా ప్రభువా వసుంధరను ప్రభువా దినేష్ నా సొంత భార్యగా చేసుకోవడానికి మీరు చూపిన కృపా కనికర బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఈ యొక్క పూలమాలను మార్చుకున్న ద్వారా కూడా వారి సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే మొట్టమొదటిగా మౌంట్ ఆలివ్ బ్యాప్టిస్ట్ చర్చి సెక్రటరీ గారు బి ప్రసాద్ గారు క్లుప్తంగా గ్రీటింగ్ తెలియజేస్తారు. దాదాపు మ్యారేజ్ అనేది మ్యారేజ్ వ్యవస్థలో ఫారిన్ కంట్రీ కానీ మన ఇండియన్ కంట్రీ కానీ ఏ కంట్రీనా సరే క్రిస్టియన్ మ్యారేజ్ ఒక ట్రెడిషన్ అంటూ మీకంతా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు దినేష్ గురించి చెప్పాలంటే వాళ్ళ పూర్వీకులు నుంచి వారు సంఘ కాపాడు మంచి విద్యావంతులు విడుదల సంఘంలో. అంతేకాకుండా మన అధ్యక్ష వహించిన వారు కూడా మహబూబ్ నగర్. ఒకటే మీకు మా సంఘం తరపున మీకు విన్నవించుకునేది ఏమంటే ఈ కార్యము యెహోవా వలన కార్యం అవునని కానీ కాదని కానీ చెప్పది అలా. ఈ కార్యానికి మీరు ఇద్దరు భార్య పడతారు. ఒకరు బీటెక్, ఒకరు ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇంజనీరు మరియు కెమిస్ట్రీ మరియు టీచర్, సెకండరీ టీచర్గా ట్రైనింగ్ అయినా మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మంచి విద్యావంతులు అత్యున్నత స్థాయిలో వెదజల్లి ఇది నీకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మీరు భార్యాభర్తలు సంఘం తరపున ప్రత్యేకంగా ఈ యొక్క వేదిక మీద మేము మీకు శుభము తెలియజేస్తూ అత్యున్నత స్థాయికి మీ కుటుంబం అభివృద్ధి చెంది ఫలించి విస్తరించి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నడవాలి అని అంటే క్రీస్తుతో నడవాలి. కాబట్టి క్రీస్తుతో కలిసి జీవిస్తే నడుస్తామంటే మీ సంసారం దేవుని ఆశీర్వాదం చేత ఆశీర్వదించబడాలి. కంగ్రాచులేషన్. ఈ అవకాశం ఇచ్చిన విద్యపు వంశీయులకు, అధ్యక్షులకు, వేదికలకు, పెద్దలకు. వివాహం జరిగినది మనం అక్కడక్కడ ఉంటూ ఉన్నాం. మనం వచ్చినది మనం నవదంపతులను దీవించటానికి. దేవుడు ఇక్కడ మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం. నూతనంగా జతపరచబడిన దంపతులు దినేష్, వసుంధర గారికి దేవుని యొక్క నామమున నేను శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనగా అనాది సంకల్పము చొప్పున దినేష్ యొక్క ప్రకటన
ఆమెకు దేవుడు ఒక స్వరూపమునిచ్చి ఆ సహకారిగా దినేష్ యొక్క మరి ప్రక్కన నిలవబెట్టాడు. ఆ యొక్క స్వరూపమును ఎలాగనో చూసుకునేవలెనో మంచి వాక్యమును విన్నారు. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వైఫ్ దొరికినది, భార్య దొరికినది. దినేష్కు భార్య దొరికినది. వైఫ్, WIFE, వైఫ్ అనగా వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్. ఇక మీదట ఒక ముడి పదార్థంగా, ఒక రా మెటీరియల్ గా ఆమె దాచబడి ఉన్నది. ఇప్పుడు నీకు సహాయకారిగా ఆమె నీ ప్రక్కన చేరి ఉన్నది. మీరిరువురు కూడా మంచి జీవితమును జీవించవలనని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి అలాగనే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము ఎక్కువగా ఉంటది, దేవుని యొక్క తోడ్పాటు ఎక్కువగా ఉంటది అని మేము మరి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే మరి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఈ యొక్క మరి సామెతలు 19:11 వచనంలో చెప్పబడిన రీతిగా ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును, క్షమించటము అటు వానికి ఘనతనిచ్చును. అనగా కుటుంబంలో ఎన్నో కొంచెం పొరపాట్లు ఇలాగో ఉంటూ ఉంటాయి. అయితే నీకు సుబుద్ధి గల భార్య దొరికినది, నీవు కూడా సుబుద్ధి గల వానవై దీర్ఘశాంతముతో మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, మీరిద్దరు దేవుని మాట వినాలి. అది ఆధ్యాత్మిక కుటుంబం అంటే. తర్వాత ఇంకో మాట చెప్తా. ఈ మధ్య ఒక మీటింగ్ జరిగిందంట. ఒక ఆయన సంసారం మంచిది అన్నాడు, ఇంకొక ఆయన లేదు సంసారం మంచిది అన్నాడు. వీడేమో సంసారం మంచిది అంటున్నాడు, వీడు సన్యాసి మంచిది అంటున్నాడు. వీళ్ళిద్దరికి పంచాయతీ తగలేదు. ఒక గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన పట్టు చీరలు వేసేవాళ్ళు అనమాట. ఆయన గ్రామానికి పెద్ద. సార్, వీడేమో సంసారం మంచిది అంటున్నాడు, నేను సన్యాసి మంచిది, ఏది మంచిది అన్నాడు. అప్పుడే పట్టు చీర వేసి పెట్టాడు ఆయన. భార్య వేసి కత్తి తీసుకురా అన్నాడు. ఏంటి కత్తి అన్నాడు, వాళ్ళకి భయం అయింది. ఆ కత్తి తీసుకొస్తే ఆ పట్టు చీర అడ్డం కోసి పడేశాడు. ఏమండి ఆయన ఏమో స్వామి కోపం ఉన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. మరసగా వచ్చారు మళ్ళీ. స్వామి, నిన్న మేము వచ్చాము, సంసారం మంచిదా సన్యాసం ఏది మంచిది చెప్పు అన్నాడు. భార్య విడిచి ఉట్టిన నెయ్యకుండా తీసుకురా అన్నాడు. వాళ్ళిద్దరు నిన్న వస్తే స్వామి పట్టుచీర కోసాడు, ఈ రోజు వస్తే నెయ్యకుండా పడేస్తాడు అని మళ్ళీ వెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చాడు. అప్పుడు వీరికి అర్థంగా అప్పుడు ఈ యొక్క గ్రామ పెద్ద చెప్పాడు, చూడు బాబు, కలిసిమెలిసి ఉంటే సంసారమే మంచిది, కలిసిమెలిసి ఉండకుంటే సన్యాసం జరిగేదే మంచిది అని. అర్థమైందా? కాబట్టి దాన్ని ప్రార్థనతోనే ముగించాలి. రెండవది, వాక్యం పఠించడం కాదు, అనుదినం తప్పనిసరి మీరు పాటించాలి. మూడవది, ప్రతి ఆదివారం దేవుని మందిరం మీరు వెళ్ళాలి. 4వది, ఆధ్యాత్మిక సంఘములో, భౌతిక సమాజములో క్రీస్తుకు నిజమ సాక్షులుగా మీరు బతకాలి. 5వది, ఇరుపక్షులుగా తల్లిదండ్రులు మీరు సమానంగా ప్రేమించాలి, గౌరవించాలి. 6వది, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఇది దేవుని యొక్క చట్టం. భార్య భర్తకి ఎలా లోబడాలి? ప్రభువునకు లోబడినట్లుగా లోబడాలి. చాలా మంది భార్యలు భర్తలకు ఎందుకు లోబడరు అంటే వారు ప్రభుకి లోబడరు కాబట్టి భర్తకు లోబడరు. కాబట్టి అది తప్పు. ప్రభువునకి ఎలా లోబడతారో నిజముగా మీరు ప్రభుని ప్రేమిస్తే భర్తకు అలా లోబడాలి. మరి భర్త భార్యలు ఎలా ప్రేమించాలి? సంఘమును ప్రభు ఎలా ప్రేమించాడు అలాగూ ప్రేమించాలి. చివరిదిగా ప్రభు రాకడకు సాక్షులుగా జీవించాలి. ప్రభు రాకడకు మీరు ఎదురు చూడాలి. గాడ్ బ్లెస్ యూ. చివరి సర్వశక్తి సంపన్నుడైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భాస్కర్ గారు, భాగ్యమ్మక్క గారి కుమారుడు దినేష్, కరుణాకర్ గారు, కరుణమ్మల కుమార్తె వసుంధరల వివాహ కార్యక్రమాన్ని దేవా మీరు చక్కగా జరిగించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నూతనంగా జతపరచబడి నూతన దంపతులుగా చేయబడిన వారిద్దరిని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతకు మునుపెన్నడు వారు ఎరుగని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారి మధ్యలో మీరే తోడై ఉండండి. 3 పీటల త్రాడు త్వరగా తెగిపోద 3వ వ్యక్తిగా తండ్రి వారి మధ్యలో మీరే ఉండమని నడిపించమని మీరు కాపరిగాను బోధకుడుగాను యజమానుడుగా నుండి నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం.
వాక్య విషయంలోను, వివాహ విషయంలోను, కార్యక్రమ విషయంలోను ప్రభు సమస్తములు కూడా మీరే తోడై ఉండి చక్కగా జరిగించినందుకై మరొకసారి మీకే మా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రించి ఘనపరచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వివాహానికి వచ్చిన మనందరికీ, పరిశుద్ధులందరికీ, ప్రత్యేకంగా నూతనముగా కృతపరచబడిన దినేష్కు, వసుంధరకు, వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మోయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని. నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని.
అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. ఊపిరే బతికేదలా వదిలితే, గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే. నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోర కంటిగులు, మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే, మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే, మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే, మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. ఓ సీతా వదలనిక తోడవుతా, రోజంతా వెలుగులిడు నీడవుతా, దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలిపెనే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా, కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా, రేపేం జరుగునో రాయగలమా, రాసే కలముల మారమా, జంటై జన్మని గీయగలమా, గీసే కుంచెని చూపుమా, మెరుపుల మురుముల దాగుండే నిజము చూడమ్మా. ఓ సీతా వదలనిక తోడవుతా, హై రామా ఒకరికొకరవుతామా.
పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగు నా పూలై ఓ వైపేమో ఆపలేని మైకం లాగుతుంది మరోవైపు లోకం ఏమీ తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో పిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదురలే పడుగు ఒక్క నీ పేరు కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎప్పుడూ లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదరాడే కలిసొస్తావో కాలమా కలలు కొనుకల కలుపమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండెలో
లోతులనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలైనాడు నీ రాకతో మురికే మనసే ఉరికే దొరికే వరమై దొరికే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే మనసే ఉరికే దొరికే వరమై దొరికే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వెళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ బగరి దని దని డబద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద బగ బగ దబద దద దరి దరి బాగరి దద బగరి గ బగ దబద దరి దగరి బగ బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ బద సా పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు
ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య తగ్గదండి జొన్ను తాగుతారు జొనుకటి తగ్గదండి జొనుకటి తగ్గదండి